వెల్కమ్ టు న్యూస్ ప్లస్. అవకాశం దొరికినప్పుడల్లా పక్క దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా ఇప్పుడు మరో దుర్మార్గపు ఆలోచనతో ఇండైరెక్ట్ గా భారతదేశాన్ని దెబ్బతీసే పనిలో ఉంది. భారత్కు నష్టమని తెలిసినప్పటికీ ఒక నదిపై భారీ డ్యాం నిర్మాణానికి సిద్ధమైంది చైనా. అయితే గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉన్న చైనా మరోసారి ఆ దిశగా ఎందుకు అడుగులు వేస్తోంది? నదిపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజల జీవనంపై ఈ ప్రాజెక్టు ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఒకవేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు జరిగే ప్రమాదం ఏంటి? భూకంపాలు తరచూ సంభవించే ఆ దేశానికి ఈ డ్యాంకి ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మాణం జరగబోతోంది? భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది? వాచ్ ది స్టోరీ. అవకాశం దొరికినప్పుడల్లా విపరీత చర్యలకు పాల్పడే చైనా మరో దుస్సాహసానికి విడిగట్టింది. భారత ప్రధాన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జిన్పింగ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. భారత్ కు నష్టమని తెలిసినప్పటికీ ఈ భారీ సూపర్ డ్యాం నిర్మాణానికి చైనా రెడీగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉన్న చైనా మరోసారి ఆ దిశగా చైనా అడుగులు వేస్తోంది. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించడానికి ముందు సుమారు 3000 మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగాను చైనాకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే వీలుండడం వల్ల ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తున్నట్లు ఏఎస్బిఐ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జల విద్యుత్ ప్రాజెక్టుగా దీనిని డ్రాగన్ భావిస్తోంది. ఒకవేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్ కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకే అవకాశం ఏర్పడుతుంది. దీంతో అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అటు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా నీటి ప్రవాహం ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. చైనా నిర్మించాలని అనుకుంటున్న ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్ కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించుకునే వీలు కూడా ఉంటుంది. టిబెట్ లో జన్మించే బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది. అక్కడ గంగా నది దీంట్లో కలుస్తుంది. వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో అపార నష్టాన్ని కలగజేస్తుంటాయి. ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ, నాణ్యత సమాచార మార్పిడిపై భారత్ చైనా మధ్య ఒప్పందం ఉంది. ముఖ్యంగా వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాల్ని దిగువన ఉన్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్ కు సరిగా ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం జరగలేదు. ఈ నేపథ్యంలో సూపర్ డ్యాం ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవుతుండడం కలవర పెడుతోంది. అలాగే ఈ డ్యాం వల్ల భారత్ లో బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజల జీవనంపై మెగా డ్యాం ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు నిపుణులు. నది నుంచి నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు పర్యావరణ పరంగా దుష్ఫలితాలు తప్పవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చైనాతో యుద్ధం సంభవించి మెగా డ్యాం నుంచి ఒక్క పెట్టున అపార జలరాశిని విడుదల చేస్తే అది భారతీయ రాష్ట్రాల్లో విలయం సృష్టిస్తుందన్న భయాలు కూడా అందరిలోనూ మొదలయ్యాయి. భూకంపాలు తరచూ సంభవించే టిబెట్ లో మెగా డ్యాం నిర్మాణం ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టిబెట్ లో మొన్న వచ్చిన భూకంపంలో ఎంతో మంది మరణించడాన్ని ఇక్కడ గమనించాలి. చైనా, టిబెట్లలో పుట్టిన పలు నదులు దిగువ దేశాలకు ప్రవహిస్తున్నాయి. వాటిలో పెద్ద నదులు ఉన్నాయి. ఈ నదీ జలాల వినియోగంపై చైనాకు కొన్ని దేశాలతో ఒప్పందాలు ఉన్నా డ్రాగన్ వీటిని రాజకీయ దౌత్యాస్త్రాలుగా మాత్రమే ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.